Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, I am back with another spoken English conversation. I hope you will like it. So, without further ado, let's get started. Son, Mummy, రేపు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. Mom, tomorrow there is a parent teacher meeting at school. డాడీతో చెప్పావా? Did you tell dad? Or have you told daddy about it? Mother, డాడీ ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చి స్నానానికి వెళ్ళారు. Your dad just came back from the office and went for a bath or went for a shower. రాగానే చెప్తాను. I will tell him as soon as he comes or I will tell him as soon as he is back. Son, మమ్మీ నాకు ఈసారి కూడా మార్క్స్ తక్కువ వచ్చాయి. Mom, I got low marks this time as well. Alternative sentences. Mom, my marks are poor this time too. Or Mom, I scored low marks again this time. Mother, నువ్విక మారవా? Won't you ever change? ఇవాళ నీకు పొల్లు తిట్లు పడతాయి. Today you will get an earful. What? Today you will get an earful. తన్నులు పడితేనే నేర్చుకుంటావు అనుకుంటా. I guess you will only learn after a spanking. Or I guess you will only learn the hard way. I guess you will only learn the hard way. Friends, మీరు స్పాంకింగ్ అనేటువంటి వర్డ్ని కొంచెం జాగ్రత్తగా యూస్ చేయాలండి. బికాస్ యాజ్ ఫిజికల్ పనిష్మెంట్ ఈజ్ లెస్ సోషల్లీ యాక్సెప్టెడ్ ఇన్ మెనీ కల్చర్స్ టుడే, it's not a commonly used phrase in modern English and may come across as overly harsh in most contexts. సో కాబట్టి మీరు ఈ ఫార్మల్ కాన్వర్సేషన్స్లో కానీ లేదంటే పబ్లిక్ కాన్వర్సేషన్స్లో మీరు స్పాంకింగ్ అనే వర్డ్ను యూజ్ చేయటం అవాయిడ్ చేయాలి. ఆల్టర్నేటివ్గా ఐ గెస్ యూ విల్ ఓన్లీ లర్న్ ది హార్డ్ వే అని చెప్పొచ్చు. లేదంటే యూ విల్ ఓన్లీ లర్న్ ది హార్డ్ వే, యూ విల్ ఓన్లీ గెట్ ఇట్ ఆఫ్టర్ ఫేసింగ్ కాన్సిక్వెన్సెస్, ఆర్ యూ విల్ ఓన్లీ అండర్స్టాండ్ వన్స్ యూ ఆర్ పనిష్డ్. ఇలాంటి ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేయాలి. లాస్ట్ టైం మార్క్స్ తక్కువ వచ్చాయని మీ డాడీ టీచర్లతో గొడవ పెట్టుకున్నారు. లాస్ట్ టైం యువర్ డాడ్ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ విత్ ద టీచర్స్ బికాస్ యూ గాట్ లో మార్క్స్. హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ ఆర్ హ్యాడ్ ఎ ఫైట్ విత్ ద టీచర్స్ అని చెప్పేసి అనొచ్చు. ఆల్టర్నేటివ్స్ వచ్చేసి లాస్ట్ టైం యువర్ డాడ్ హ్యాడ్ ఎ డిస్ప్యూట్ విత్ ద టీచర్స్ ఓవర్ యువర్ లో మార్క్స్. వన్ మోర్ ఆల్టర్నేటివ్. Last time, your dad confronted the teachers due to your low marks. Son, ఈసారి అలా చేయొద్దని డాడీతో చెప్పవా? Can you tell dad not to do that this time? Or could you please tell daddy not to do like that this time? It sounds a bit more polite. Friends, ఇక్కడ మీరు ప్రాపర్ ఇంటోనేషన్ కూడా అబ్జర్వ్ చేయాలండి. ఎందుకంటే చూడండి, ఈసారి అలా చేయొద్దని డాడీతో చెప్పవా అంటే క్వశ్చన్ చేసినట్లుంటుంది. ఈసారి అలా చేయొద్దని డాడీతో చెప్పవా అంటే రిక్వెస్ట్ చేసినట్లు ఉంటుంది. సో అది మీరు గమనించాలి. మదర్, నువ్వు వెళ్ళి చదువుకో, యు గో అండ్ స్టడీ. డాడీ వచ్చాక నేను మాట్లాడతాను. ఐ విల్ టాక్ టు డాడీ వన్స్ హీ ఈస్ బ్యాక్. హియర్ వన్స్ అనేది ఎందుకు యూజ్ చేశామండి? వన్స్ మీన్స్ యాజ్ సూన్ యాజ్ హీ ఈస్ బ్యాక్. ఫాదర్ స్నానం చేసుకొని వచ్చాక. ఆఫ్టర్ ద ఫాదర్ ఫినిష్డ్ హిస్ బాత్ అండ్ రిటర్న్డ్. ఈ టీషర్ట్కు ఒక బటన్ ఊడిపోయింది. అ బటన్ కేమ్ ఆఫ్ దిస్ టీషర్ట్. కుట్టమని ఎన్నిసార్లు చెప్పాను? కుట్టమని నీకు ఎన్నిసార్లు చెప్పాను? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ టు సో ఇట్. నీకు మతి మరుపేంటి? వాట్స్ విత్ యువర్ ఫర్గెట్ఫుల్నెస్? What's with your forgetfulness?
Friends, it's often used when the speaker finds the forgetfulness surprising or somewhat strange. ఫ్రస్ట్రేషన్ వ్యక్తం చేస్తూనే. ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ వచ్చేసి వై ఆర్ యూ సో ఫర్గెట్ఫుల్, నీకెందుకంత మతిమరుపు, వై డూ యూ హ్యావ్ సచ్ బ్యాడ్ మెమొరీ, ఆర్ వాట్సప్ విత్ యువర్ మెమొరీ, లేదంటే వై డూ యూ కీప్ ఫర్గెటింగ్, నువ్వు ఎందుకు మర్చిపోతూ ఉంటావు. మదర్, ఈరోజు మర్చిపోకుండా కొడతాలేండి. ఐ విల్ షో ఇట్ టుడే ఫర్ షూర్ ఆర్ వితౌట్ ఫెయిల్. ఇప్పుడు మటుకు ఫర్ నౌ ఆ బ్లాక్ టీషర్ట్ వేసుకోండి. వేర్ దట్ బ్లాక్ టీషర్ట్. సరే నేను వెళ్తున్నాను. ఫాదర్, ఆల్ రైట్, ఐఎమ్ లీవింగ్. ఆర్ ఫైన్, ఐఎమ్ లీవింగ్. ఎటు వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్? కాఫీ పెట్టాను. ఐ హ్యావ్ మేడ్ కాఫీ. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ ఐ మేడ్ కాఫీ అంటే ఇఫ్ యూ సే ఐ మేడ్ కాఫీ, దట్ మీన్స్ యూ మేడ్ ద కాఫీ అ వైల్ అగో, అంటే కాసేపటి క్రితం నువ్వు అంటే కాఫీ పెట్టావని అర్థం అన్నమాట. ఒకవేళ ఇఫ్ యూ సే ఐ హ్యావ్ మేడ్ కాఫీ, ఇట్స్ రిలవెంట్ టు ద కరెంట్ మూమెంట్, అంటే ద కాఫీ ఈజ్ రెడీ నౌ. సో అలాంటి సందర్భాల్లో వాడుతూ ఉంటాం అన్నమాట. అలాగే if you are offering someone a quick drink or snack and you want them to leave after finishing it, you should say have it and go. మీరు ఇలా కూడా చెప్పవచ్చు, తినేసి వెళ్ళిపోమని చెప్పేసి క్విక్, తొందరగా have it and go. ఉండండి, తాగేసి వెళ్ళుదురు. wait, you can leave after drinking it. or stay for a bit and have it before you leave. వెళ్ళే ముందు ఈ కాఫీ తాగమని చెప్తున్నాను. స్టే ఫర్ ఏ బిట్ అంటే ఏంటి? కాసేపు ఉండండి అని అర్థం. ఇలాంటివి అర్థం చేసుకోవాలి. నాకేం వద్దు, ఐ డోంట్ వాంట్ ఎనీ, టైం లేదు, నో టైం, ఆర్ ఐ డోంట్ హ్యావ్ టైం. నా ఫ్రెండ్ రోహన్ కాల్ చేస్తున్నాడు. మై ఫ్రెండ్ రోహన్ ఈజ్ కాలింగ్. నా ఫ్రెండ్ రోహన్ నా కోసం వెయిట్ చేస్తున్నాడు. మై ఫ్రెండ్ రోహన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. సన్, డాడీ, నాకు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. డాడ్, ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. కాస్త ఎక్స్ప్లెయిన్ చేయవా? కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ, ఆర్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు మీ. ఫాదర్, మమ్మీని అడుగు, నేను బయటకు వెళ్తున్నాను. ఆస్క్ మామ్, ఐఎమ్ గోయింగ్ అవుట్. సన్, మమ్మీకి ఇంట్లో పనే సరిపోతుంది. Mom is busy enough with the work at home. Mom is busy enough with the work at home. Or mom is busy enough with her household chores. ఎప్పుడు అడిగినా తరువాత చెప్తానంటుంది. She always says she will explain later whenever I ask. Father, విసిగించకురా, బయటికి వెళ్తున్నాను. Don't irritate me. Or డోంట్ బాదర్ మీ, డోంట్ ట్రబుల్ మీ, ఇలా కూడా అనొచ్చు. బయటకు వెళ్తున్నాను, ఐఎమ్ హెడింగ్ అవుట్, ఆర్ ఐఎమ్ గోయింగ్ అవుట్. మదర్, రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉందంటున్నాడు. హీ ఈజ్ సేయింగ్ దట్ దెర్ ఈస్ ఎ పేరెంట్ టీచర్ మీటింగ్ టుమారో. ఫాదర్, సరే సరే నేను వెళ్ళాలి. ఆల్ రైట్, ఐ నీడ్ టు లీవ్. నేను వచ్చాక మాట్లాడుకుందాం. లెట్స్ టాక్ వెన్ ఐ గెట్ బ్యాక్. వీకెండ్ కావడంతో ఇంతకు ముందు అనుకున్నట్లే మోహన్ మరియు రోహన్ ఒక పార్కులో కూల్ డ్రింక్స్ తాగుతూ సేద తీరుతున్నారు. చాలా మంచివారు. సిన్స్ ఇట్స్ ద వీకెండ్, యాజ్ ప్లాన్డ్ బిఫోర్, మోహన్ అండ్ రోహన్ ఆర్ చిల్లింగ్ ఎట్ ఎ పార్క్ విత్ సమ్ కూల్ డ్రింక్స్. జస్ట్ కూల్ డ్రింక్స్. రోహన్, ఎందుకింత ఆలస్యమైంది, లేదా ఎందుకంత ఆలస్యమైంది? వై ఆర్ యూ సో లేట్? కొన్ని సందర్భాల్లో నీకు ఎందుకంత టైం పట్టింది అంటాం కదా. వాట్ టుక్ యూ సో లాంగ్? మోహన్, రేపు స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ అంట కదా. ఇట్ ఈస్ సెడ్ దట్ దేర్ ఈస్ అ పేరెంట్ టీచర్ మీటింగ్ టుమారో ఎట్ స్కూల్, ఇజంట్ ఇట్? వచ్చే ముందు మా ఆవిడ అదే చెప్తోంది. మై వైఫ్ వాజ్ టెల్లింగ్ మీ అబౌట్ ద సేమ్ థింగ్ బిఫోర్ ఐ కేమ్ హియర్. రోహన్, గుర్తు చేసినందుకు థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ మ్యాన్. ఆర్ డ్యూడ్, బ్రో, బడ్డీ అని కూడా యూస్ చేస్తారు కదండి, అలాగే.
రేపు వేరే ఏ పని పెట్టుకోవద్దు. లెట్స్ నాట్ స్కెడ్యూల్ ఎనీథింగ్ ఎల్స్ టుమారో. రేపు వేరే ఏ పని పెట్టుకోవద్దు. లెట్స్ నాట్ స్కెడ్యూల్ ఎనీథింగ్ ఎల్స్ టుమారో. ఆర్ సో టుమారో లెట్స్ మేక్ ష్యూర్ దెర్ ఈస్ నథింగ్ ఎల్స్ ఆన్ అవర్ స్కెడ్యూల్. మోహన్, ఈసారి కూడా మా వాడికి తక్కువ మార్కులు వస్తే టీచర్ల దుమ్ము దులిపేస్తా, అంటే బాగా తిట్టి వస్తాను చెప్పేసి. ఇఫ్ మై సన్ గెట్స్ లో మార్క్స్ అగైన్ దిస్ టైమ్ ఐ విల్ గివ్ దెమ్ ఎ గుడ్ స్కోల్డింగ్. ఐ విల్ గివ్ ద టీచర్స్ ఎ గుడ్ స్కోల్డింగ్. ఆర్ ఐ విల్ గివ్ దెమ్ ఎ పీస్ ఆఫ్ మై మైండ్ అనొచ్చు. లేదంటే ఐ విల్ గివ్ దెమ్ ఎ హెల్, అంటే బాగా తిట్టేయటానికి. ఐ విల్ గివ్ దెమ్ ఎ మౌత్ ఫుల్ అని కూడా అనొచ్చు. అవేం మాటలు రా, వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్ ఆర్ దోస్ బ్రో? లేదంటే మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి వాట్ కైండ్ ఆఫ్ టాక్ ఈజ్ దాట్, ఆర్ వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ దాట్? టీచర్లతో మర్యాదగా మాట్లాడాలి. యూ షుడ్ స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ టు టీచర్స్. మనం ఫీజులు కట్టట్లేదా మోహన్? ఆరెంట్ వి పేయింగ్ ఫీజ్? డోంట్ వి పే ఫీజ్? డబ్బులు ఊరికే వస్తున్నాయా? ఈజ్ మనీ కమింగ్ టు అస్ ఫర్ ఫ్రీ, ఆర్ ఆర్ వి గెటింగ్ మనీ ఫర్ ఫ్రీ? కొన్ని సందర్భాల్లో డస్ మనీ గ్రో ఆన్ ట్రీస్, చెట్లకు పెరుగుతుందా అని కూడా అంటారు. ఇంకా కొంతమంది డస్ మనీ ఫాల్ ఫ్రమ్ ద స్కై అని కూడా అని చెప్పేసి అనుకుంటారు. యూజ్ చేయొచ్చు ఆల్టర్నేటివ్స్. నాకు టీచర్లు అంటే చాలా గౌరవం, రోహన్ చెప్తున్నారు. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ టీచర్స్. మోహన్, నీకేం బాబు, మీ పాపకు మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి నువ్వు అలాగే అంటావు. చూడండి, ఇక్కడ నీకేం బాబు అనే ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటంటే యూ హ్యావ్ గాట్ ఇట్ గుడ్ మ్యాన్, యూ హ్యావ్ గాట్ ఇట్ గుడ్ మ్యాన్. ఇక్కడ యూ హ్యావ్ గాట్ ఇట్ గుడ్ మీన్స్ యూ ఆర్ ఇన్ ఎ ఫేవరబుల్ ఆర్ ఫార్చునేట్ పొజిషన్, నో వరీస్ ఎట్ ఆల్. యు ఆర్ ఇన్ ఎ బెటర్ ప్లేస్ అని అర్థం అన్నమాట. నీకేం బాబు, సో మీ పాపకు మంచి మార్క్స్ వస్తాయి కాబట్టి నువ్వు అలాగే అంటావు. యూ డూ సే సో బికాజ్ యువర్ డాటర్ గెట్స్ గుడ్ మార్క్స్. రోహన్, మీ అబ్బాయి కూడా మంచివాడే. యువర్ సన్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ బాయ్. ఎందుకు అలా మాట్లాడుతావు? వై డూ యూ స్పీక్ లైక్ దట్, ఆర్ వై ఆర్ యూ స్పీకింగ్ లైక్ దట్? ఎందుకు అలాగా మాట్లాడుతున్నావు? మావాడా, మై సన్, వాడి ఇంట్లో ఉంటే వాడి అల్లరిని 10 నిమిషాలు కూడా భరించలేం. We can't even tolerate his mischief for 10 minutes when he is at home. Here, mischief means playful trouble or behavior that causes minor annoyance or disruption. ఇంట్లో చేసేటువంటి అల్లరి అన్నమాట. రోహన్, అది సరే కానీ దట్స్ ఫైన్. పోయిన వారం గుడికి వెళ్ళినట్టున్నారు, ఏంటి విషయం? బట్ లాస్ట్ వీక్ యూ సీమ్ టు హ్యావ్ గాన్ టు ద టెంపుల్. వాట్స్ ద మ్యాటర్? మా తమ్ముడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. వీఆర్ లుకింగ్ ఫర్ మ్యారేజ్ అలయన్సెస్ ఫర్ మై యంగర్ బ్రదర్. మంచి సంబంధం దొరకాలని దేవుడికి స్పెషల్ పూజ చేయించాం. We performed a special puja for a good alliance to come or for a good match to come. చేశాం, పూజ చేశామని అర్థం. దొరికిందా? డిడ్ యూ ఫైండ్ వన్? మోహన్, లేదు, ఇంకా వెతుకుతున్నాం. నో, వీఆర్ స్టిల్ సర్చింగ్. రోహన్, గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి కానుక వేసే ఉంటావు కదా? You must have made an offering to God when you went to the temple, right? Or you must have made an offering to God when you went to the temple, didn't you? మరి ఇంకా మీరు వెతకడం ఏంటి? Then why are you still searching? అది దేవుడే చూసుకోవాలి కదా. That should be taken care of by God, right? Or God should take care of that, right? మోహన్, అదేం పిచ్చి ప్రశ్న. వాట్ కైండ్ ఆఫ్ ఎ సిల్లీ క్వశ్చన్ ఈజ్ దట్? వెతక్కుండానే సంబంధాలు వస్తాయా? డూ అలయన్సెస్ కమ్ వితౌట్ సర్చింగ్? రోహన్, కదా, isn't it? Or that's true, isn't it?
పిల్లల్ని కేవలం స్కూలుకు పంపించడం సరిపోదు. జస్ట్ సెండింగ్ చిల్డ్రన్ టు స్కూల్ ఇజంట్ ఎనఫ్. వాళ్ళు చదువులో రాణించడానికి మనం చేయాల్సింది కూడా చేయాలి. We must also do our part to help them excel in their studies. నేను కూడా ఒకప్పుడు నీలాగే ఆలోచించేవాణ్ణి. I too used to think like you once. కానీ ఈ మధ్య ప్రతిరోజు మా అబ్బాయితో కూర్చొని హోంవర్క్ చేయిస్తున్నాను. ఈ మధ్య అంటే ఆఫ్ లేట్. బట్ లేట్లీ I have been sitting with my son and helping him with his homework. Alternative, but nowadays I sit with my son every day and help him with his homework. Ikkada use lately when talking about recent changes, or use nowadays when referring to a current routine or habit. పిల్లలకు అర్థమయ్యేలా వివరించటం, వాళ్ళకి అర్థమయ్యేంత వరకు టైం స్పెండ్ చేయడం అంత సులువైన పనేం కాదు. ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ ఇన్ ఎ వే కిడ్స్ అండర్స్టాండ్ అండ్ స్పెండింగ్ ఎనఫ్ టైమ్ విత్ దెమ్ అంటిల్ దే గెట్ ఇట్ ఇజంట్ అన్ ఈజీ టాస్క్. మన తాహతుకు తగినట్లుగా గుడికి వెళ్ళినప్పుడు ఎంతో కొంత కానుక ఇస్తాం. When we go to the temple, we make an offering to God according to what we can afford. When we go to the temple, we make an offering to God according to what we can afford. మనకంటే ధనవంతులు ఎంతో మంది ఉన్నారు కదా. There are many people wealthier than us, right? Or there are many people richer than us, right? వాళ్ళు ఎక్కువ డబ్బు ఇచ్చినంత మాత్రాన దేవుడినే శాసించేంత గొప్పవారు అవుతారా? Just because they give more money, does that make them powerful enough to command God? Or does that make them great enough to command God or to control God? గురువులు కూడా దైవంతో సమానం. Teachers are also equal to God. ఒక టీచర్కు వచ్చే జీతం కంటే ఒక టీ కొట్టు పెట్టుకున్న వాడి ఆదాయం 4 గింతలు ఎక్కువే ఉంటుంది. The income of a tea stall owner is 4 times more than the salary of a teacher. The income of a tea stall owner is 4 times more than the salary of a teacher. వాళ్ళకు డబ్బు సంపాదించే తెలివి లేకనా? Is it because they lack the intelligence to earn money? Or is it because they aren't smart enough to make money? Is it because they aren't smart enough to make money? తక్కువ వేతనాలైనా, చాలని వేతనాలైనా, తక్కువ అంటే మోడెస్ట్ శాలరీ అయినా, చాలని వేతనాలు అంటే ఇన్సఫిషియెంట్ శాలరీస్ అయినా, ఎన్నో కష్టాలున్నా టీచర్లు తమ వృత్తికే అంకితం అవుతారు. Despite modest salaries and many struggles, teachers dedicate themselves to their profession. అలాంటి వారిని చిన్నచూపు చూడటం తగదు. It is not right to look down upon such people. నువ్వు ఒక్క పిల్లవాడితోనే వేగలేను అంటున్నావు. You are saying that you can't deal with just one child, or you are saying that you can't manage with just one child. సాధారణంగా ఒక్కో తరగతి గదిలో దాదాపు 30 నుంచి 40 మంది పిల్లలు ఉంటారు. There are usually around 30 to 40 students in each classroom. There are usually around 30 to 40 students in each classroom. అంతమంది పిల్లల్ని చూసుకోవడానికి టీచర్లకు ఎంత ఓపిక ఉండాలి? How much patience must teachers have to handle that many children? How much patience must teachers have to handle that many children? టీచర్లు అన్నాక చెప్పింది వినకపోతే పిల్లల్ని తిడతారు, కొన్నిసార్లు కొడతారు కూడా. As teachers, they scold and sometimes even hit the children when they don't listen. వాళ్ళు ఏం చేసినా మన పిల్లల కోసమే చేస్తారు.
whatever they do it for our children's sake. మన పిల్లల కోసమే. They do it for our children's sake. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం తప్పు. It's wrong to put everything under a microscope. Or we should avoid nitpicking every detail. We should avoid nitpicking every detail. Nitpicking means focusing on small, unimportant details, often to criticize or find fault unnecessarily. ఊరికనే తప్పు పట్టేందుకు. మోహన్, నువ్వు చెప్పింది నిజం. యు ఆర్ రైట్. లాస్ట్ టైం టీచర్లపై అరిచి పొరపాటు చేశాననిపిస్తోంది. I feel like I made a mistake yelling at the teachers last time. రేపు టీచర్లకు సారీ చెప్పాలి. I have to apologize to the teachers tomorrow. Say sorry to the teachers tomorrow. రోహన్, సరే పద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఆల్ రైట్, లెట్స్ గో. ఇట్స్ ఆల్రెడీ వెరీ లేట్ ఆర్ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. మరుసటి రోజు స్కూల్లో. ద నెక్స్ట్ డే అట్ స్కూల్. ప్రిన్సిపల్, గుడ్ మార్నింగ్ టీచర్స్. మీ అందరికీ నేను ఎప్పుడు చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. గుడ్ మార్నింగ్ టీచర్స్. I am repeating what I always say. Please understand. ప్రతిరోజు ఇంటి దగ్గర పిల్లలతో టైం స్పెండ్ చేసి చదివించే పేరెంట్స్కి మన పని ఎంత కష్టమో అర్థమవుతుంది. Parents who spend time with children at home every day and help them study will understand how difficult our job is. కానీ పేరెంట్స్ అందరూ ఒకేలా ఉండరు. బట్ నాట్ ఆల్ పేరెంట్స్ ఆర్ ద సేమ్. ఒక్కోసారి తక్కువ మార్కులు వచ్చిన పిల్లల పేరెంట్స్ అందుకు కారణం ఏంటో తెలుసుకోకుండానే అరిచేస్తుంటారు. సమ్టైమ్స్ పేరెంట్స్ ఆఫ్ చిల్డ్రన్ హూ గెట్ లో మార్క్స్ yell without even trying to understand the reason behind it, or yell without even trying to understand the reason for it. కొంచెం పెద్ద మనసు చేసుకొని ఓపికగా వివరించండి. ప్లీజ్ హ్యావ్ ఎ బిగ్ హార్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ పేషెంట్లీ. వినకపోతే నా దగ్గరికి పంపించండి. ఇఫ్ దే డోంట్ లిజన్, సెండ్ దెమ్ టు మీ. పేరెంట్ టీచర్ మీటింగ్లో, ఇన్ ద పేరెంట్ టీచర్ మీటింగ్ or during the parent teacher meeting. Rohan, good morning ma'am. Teacher, good morning sir. Please కూర్చోండి. Please have a seat. ఎలా ఉన్నారు మేడం? How are you ma'am or madam? నేను బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? I am fine sir. How about you? నేను కూడా బాగున్నాను మేడం. I am fine too ma'am. లాస్ట్ టైం జరిగిన దానికి సారీ మ్యామ్. ఐఎమ్ సారీ మ్యామ్ ఫర్ వాట్ హ్యాపెండ్ లాస్ట్ టైం. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఐ షుడెంట్ హ్యావ్ స్పోకెన్ దట్ వే. మీ పిల్లలు మీకెంతో మాకు అంతే సార్. యువర్ చిల్డ్రన్ మీన్ యాజ్ మచ్ టు అస్ యాజ్ దే మీన్ టు యూ. యువర్ చిల్డ్రన్ మీన్ యాజ్ మచ్ టు అస్ యాజ్ దే మీన్ టు యూ. చెప్పినట్లు వినకపోతే చూస్తూ ఊరుకోలేం కదా. ఇఫ్ దే డోంట్ ఫాలో వాట్ ఈస్ సెడ్, వీ కాంట్ జస్ట్ లెట్ ఇట్ గో, క్యాన్ వీ? వీ కాంట్ జస్ట్ స్టాండ్ బై అండ్ వాచ్ ఇఫ్ దే డోంట్ లిజన్, క్యాన్ వీ? ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్. ఇఫ్ దే డోంట్ లిజన్ టు వాట్ ఈస్ సెడ్, చెప్పిన దానికి వినకపోతే వీ కాంట్ జస్ట్ ఇగ్నోర్ ఇట్, క్యాన్ వీ? ఆర్ ఇఫ్ దే డోంట్ లిజన్ యాజ్ టోల్డ్, we can't just ignore it, can we? మీరు మమ్మల్ని కూడా అర్థం చేసుకోవాలి. యూ నీడ్ టు అండర్స్టాండ్ అస్ టు. మీ బాబు ఆన్సర్ షీట్స్ చెక్ చేసుకోండి. ప్లీజ్ చెక్ యువర్ సన్స్ ఆన్సర్ షీట్స్. బాబుకి తెలుగులో మంచి మార్కులు వచ్చాయి. మా అబ్బాయికి తెలుగులో మంచి మార్క్స్ వచ్చాయి. మై సన్ హ్యాస్ స్కోర్డ్ వెల్ ఇన్ తెలుగు ఆర్ మై సన్ గాట్ గుడ్ మార్క్స్ ఇన్ తెలుగు. మా అబ్బాయి విషయంలో కేర్ తీసుకుంటున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
Thank you very much for taking care of him. సైన్స్ మ్యాథమెటిక్స్లో కొంచెం మార్క్స్ తక్కువగా వచ్చినట్లున్నాయి. ఇట్ సీమ్స్ హీ స్కోర్డ్ అ బిట్ లో ఇన్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్. వాడికి మంచి మార్క్స్ రావాలంటే ఏం చేయాలంటారు మేడం? వాట్ కెన్ వీ డూ టు హెల్ప్ హిమ్ ఇంప్రూవ్ మ్యామ్? ఆర్ వాట్ డూ యూ సజెస్ట్ వీ డూ టు హెల్ప్ హిమ్ ఇంప్రూవ్ మ్యామ్? బాబు స్కూల్కు రెగ్యులర్గా రావటం లేదు. యువర్ సన్ ఈజ్ నాట్ కమింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ. ఇక నేను మీ బాబు అని చెప్పాలని అనిపించట్లేదండి, ఎందుకంటే టీచర్లు కూడా స్టూడెంట్స్ని తమ సొంత పిల్లలుగానే ట్రీట్ చేస్తారు. కాబట్టి బాబు స్కూల్కు రెగ్యులర్గా రావటం లేదు. ద బాయ్ ఈజ్ నాట్ కమింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ. సరే, కాన్వర్సేషన్ నిమిత్తం ఫస్ట్ మీ బాబుని స్కూల్కు ప్రతిరోజు పంపించండి. ఫస్ట్ సెండ్ హిమ్ టు స్కూల్ ఎవ్రీ డే. ఫస్ట్ అతన్ని ప్రతిరోజు స్కూల్కి పంపించండి. అలాగే ప్రతిరోజు స్కూల్లో జరిగే క్లాసులు తనకు అర్థం అవుతున్నాయో లేదో అడగండి. ఆల్సో ఆస్క్ హిమ్ డైలీ ఇఫ్ హీ ఈజ్ అండర్స్టాండింగ్ ద లెసన్స్ ద టీచర్స్ ఆర్ టీచింగ్ ఎట్ స్కూల్ ఎవ్రీ డే. ఆల్సో ఆస్క్ హిమ్ డైలీ if he is understanding the lessons the teachers are teaching at school every day. మీరు ప్రతిరోజు అడిగితే మీకు చెప్పడం కోసమైనా బాబు స్కూల్లో క్లాసెస్ జాగ్రత్తగా వింటాడు. ఇఫ్ యూ ఆస్క్ హిమ్ డైలీ he will pay attention in class at school, even if it's just to answer you, even if it's just to answer you, or even if it's just to tell you. టెల్ యూ అంటే కొంచెం జనరల్గా అయిపోతుంది కాబట్టి జస్ట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. అలాగే ఇంటి దగ్గర వీలైతే మీరు లేదంటే మీ వైఫ్ బాబు కోసం కొంచెం టైం స్పెండ్ చేసి హోంవర్క్ చేయించండి. అండ్ ఆర్ సిమిలర్లీ ఇఫ్ పాసిబుల్ ఐదర్ యూ ఆర్ యువర్ వైఫ్ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద చైల్డ్ ఎట్ హోమ్ అండ్ మేక్ హిమ్ డూ హిస్ హోంవర్క్. సిమిలర్లీ, if possible, either you or your wife should spend some time with the child at home and make him do his homework. Alternative sentence, if possible, you or his mother should spend some time helping him with his homework. ఇది చాలా ఇంపార్టెంట్. నేను టీచర్లందరితో మాట్లాడి బాబు విషయంలో స్పెషల్ కేర్ తీసుకోమని చెప్తాను. I will speak with all the teachers and request them to take special care of him. Alternative sentence, I will speak to all the teachers and request them to give him extra attention. కొంచెం ఎక్స్ట్రా వర్క్ షీట్స్ ప్రొవైడ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేస్తాను. I will also ask them to provide additional worksheets. మీ బాబుకు లిజనింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ డెవలప్ అయ్యేంత వరకు మనం కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సహకరించండి. Until your son's listening and understanding skills improve, we will need to provide extra attention. Please cooperate. రోహన్, తప్పకుండా మేడం. No, it's not Rohan. Sorry, మోహన్. తప్పకుండా మేడం. మా పిల్లల కోసం మీరు చేసే ప్రతి పనికి మీకు కృతజ్ఞతలు. డెఫినెట్లీ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ ఫర్ అవర్ చిల్డ్రన్. ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో ముగించే ముందు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీరు ఈ వృత్తిని ఎంచుకోవడమే ఓ పెద్ద సాహసం అని చెప్పాలి. అందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. తల్లిదండ్రులు మీపై ఏ నమ్మకంతో అయితే తమ పిల్లల్ని స్కూళ్ళు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయవద్దు. ఈ కాలం పిల్లలకు ఉన్న నాలెడ్జ్ని తక్కువగా అంచనా వేయకుండా, మీ సమయాన్ని వృధా చేసుకోకుండా ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ అప్డేట్ చేసుకొని విజ్ఞానంతో పాటు విలువలతో కూడిన యువతరాన్ని మన దేశానికి అందిస్తారని మనవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి.
By doing so, you help it reach more people who need it. Thanks for watching this video. Happy learning.